పప్పులో ఉండ్రాళ్ళు చిన్నగా చేద్దాము. ఇది ఆ బియ్యపు పిండిని వేడి నీళ్ళు వేసి ఉక్కించేసి ఇలాగ రౌండ్స్ చేయాలి. కొంచెం బెల్లం, 4 యాలకులు దంచి రెడీ చేసుకోవాలి. ఇది పెసరపప్పు. ఈ పెసరపప్పుని ఇలా సగం ఉడికిన తర్వాత ఇలా మనం మేక్ చేసుకున్నాం కదా, ఈ మేక్ చేసుకున్న ఉండ్రాల్ని ఇందులో వేసేయాలి. ఆవిరి వస్తుంది. ఇదిగోండి, ఈ పప్పులో ఈ ఉండ్రాళ్ళని ఇప్పుడు చుట్టాం కదా, ఆ ఉండ్రాళ్ళని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత బెల్లం వేద్దాం. ఇలాగా ఉండ్రాళ్ళని వేసి ఒక్క 5 మినిట్స్ ఉడికించుకోవాలి. యాలకుల్ని ఇందులో వేసేయాలి. మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం బెల్లాన్ని ఇందులో వేసేయాలి. బెల్లం వేసేసి ఒక 3 మినిట్స్ తర్వాత దింపేయడమే. అయిపోయింది. లాస్ట్లో మనం 1 స్పూను నెయ్యిని మనం వేసేసుకోవడమే. అంతే, అయిపోయింది పప్పులో ఉండ్రాళ్ళు.